హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే, ఈ మధ్య అయితే వరుసగా పెళ్లి వీడియోలు అనేది పెడతా ఉన్నాను కదా. అవునండి, పెళ్లి వీడియోలు అయితే వస్తూ ఉన్నాయి. మాకు వచ్చేసరికి ఏంటంటే కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి ఏంది అంటే మీకు తమ్ముళ్ళు చూడంగానే అర్థమై ఉంటుంది కదా. ఇవాళ వచ్చేసరికి ఏంది అని అంటే అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయి వాళ్ళకి ప్రధానం అనేది పంపించాలి. ఇదైతే మాలో అయితే తప్పకుండా అయితే ఉంది. కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదన్నమాట. మీలో కూడా ఈ ఆచారం ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ముందుగా ఏంటంటే మా సైడ్ ఎంతమంది ఉన్నారో అంతమందిని అయితే పిలుస్తారనమాట. పెద్దవాళ్ళందరినీ, ముఖ్యంగా వచ్చి కుల పెద్దలు అంటారు కదా, వాళ్ళైతే ఈ ప్రధానం అనేది అంతా అయితే రెడీ చేయాలి. దానికోసం వచ్చేసరికి ఏంటి అంటే ఈ ప్రధానం అనేది రెడీ చేసేటప్పుడు ముందుగా అయితే దేవుడి కాడ అయితే దీపం పెట్టి దండం అయితే పెట్టుకుంటారు. అలాగే మనం కూర్చున్న దగ్గర అయితే నీట్గా చుమ్మి సాపలు అనేది వేసి పెట్టేస్తారనమాట అందరి కోసం వచ్చి. తర్వాత వచ్చేసరికి ఏంటంటే ఒక పసుపు గుడ్డ అనేది పెద్దది అనేది ఒకటి తీసుకొని కింద అయితే పరుచుకుంటారు. అలాగే ఒక పసుపు గుడ్డని ఏంటంటే ఒక 9 ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో వచ్చేసరికి కొన్ని అయితే పంపించాలన్నమాట, అన్ని పసుపు గుడ్డలతోనే. ఇవన్నీ అయితే కరెక్ట్గా అయితే పంపించాలి. ఏ ఒక్కటి తక్కువైనా సరే ఎవరు ఒప్పుకోరనమాట. లేదంటే ఫైన్ అనేది తప్పకుండా అయితే వేస్తారు, అంటే జరిమానా అనమాట. ఒక్క వస్తువు తక్కువైనా సరే అమ్మాయి వాళ్ళు అనేది అసలు ఒప్పుకోరు. అన్నీ కరెక్ట్గా ఉండాలి. అందుకోసం 1కి 4 మాటలు ఆలోచించి మరి కడతారనమాట అందరూ. ఇందులో ఏమేమి పంపిస్తారు ఏంటి అనేది అయితే క్లియర్గా అయితే చెప్తాను, కొంచెం ఓపికగా అయితే వినండి. అయితే ఒక తెల్ల గుడ్డని తీసుకొని దాన్ని అయితే అంతా పసుపులో ముంచేసి బాగా ఆరబెట్టేసిన తర్వాత అంతా పసుపు గుడ్డలాగా అయిపోతుంది. అదైతే పెద్దది ఒకటి తీసుకుంటారనమాట. అలాగే చిన్న చిన్న ముక్కలు చేసినట్టు ఒక 9 అయితే తీసుకోవాలి పసుపు గుడ్డలు. అందులో వచ్చేసరికి ఒక దాంట్లో వచ్చి పసుపు, ఒక దాంట్లో కుంకుమ అనేది కడతారు. అలాగే ఒక దాంట్లో వచ్చేసరికి అక్షింతలు, అలాగే ఒక దాంట్లో వచ్చి కరివేపాకు, మరొక దాంట్లో వచ్చి జీలకర్ర, ఒక దాంట్లో వచ్చేసరికి తెల్లగడ్డ, అలాగే మరొక దాంట్లో బంగారం అనేది పంపించాలి. అలాగే ఇంకొక దాంట్లో వచ్చేసరికి ఏంటంటే అమ్మాయికి మనం చూపిస్తున్నారు కదా దారం, ఈ దారం అనేది 9 పేటలు అనేది వేసి ఒక ముడుపు అనేది కడతారనమాట. ఈ 9 వస్తువుల్ని వచ్చి మనం ఏంటంటే చిన్న చిన్న ముడుపుల్లాగా అయితే కడతారు. ఇప్పుడు చూపిస్తున్నారు కదా, ఆ కట్టేదానికి కూడా వచ్చి ఏంటంటే ఒక అప్పట్లో తాటి నార అనేది ఉంటుంది, ఆ నారతోనే కట్టి పంపించాలంట. ఇప్పుడు ఏంటంటే ఆ నార అనేది లేకపోయేసరికి ఈ దారాన్ని కొంచెం అయితే కట్టి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు నార కోసం కూడా అయితే పోయి ఉన్నారు. ఆ నార తెచ్చిన తర్వాత మళ్ళీ అయితే కడతారు వాటికి. ఇప్పుడైతే ఆ 9 ఏమేమి పంపిస్తారనేది అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి పసుపు, సెకండ్ వచ్చేసరికి కుంకుమ, థర్డ్ వచ్చేసరికి అక్షింతలు, 4th వచ్చేసరికి జీలకర్ర, 5 వచ్చేసరికి ఏంటి అని అంటే తెల్లగడ్డ, 6 వచ్చేసరికి కరివేపాకు, 7 వచ్చేసరికి చిల్లర అనమాట. అంటే 11 రూపాయల చిల్లర అనేది పంపిస్తారు. పెద్దవాళ్ళ కాలంలో ఏంటంటే అర్ధనాలు అనేటివి ఉంటాయి కదా, అవి అయితే పంపించేదంట. ఇప్పుడు అవన్నీ ఏం లేదు కాబట్టి 11 రూపాయల చిల్లర అనేది పంపిస్తారు. 8 వచ్చేసరికి బంగారం అనేది పంపిస్తారు. బంగారం అనేది ఉంగరం కానీ ఇంకేమైనా సరే వస్తువు అనేది బంగారం వస్తువు అనేది ఒకటైతే వేసి పంపించాలి. అలాగే 9th వచ్చేసరికి ఏంటంటే నూలు దారం అనమాట. ఇది వచ్చేసరికి మనం 9 పోగులు కానీ అలా అయితే రెడీ చేసి ముత్తైదు మెడలో వేసుకొని చూస్తారు. చూసి తర్వాత 9 పోగులు అనేది రెడీ చేసి 9వ దాన్ని కూడా అయితే పంపిస్తారనమాట. ఈ 9 వచ్చి ప్యాకింగ్ చేసి అయితే పక్కన అయితే పెట్టేస్తారు. ఈ విధంగా ముడుపులు అనేది కట్టి పక్కన అనేది పెట్టేస్తారు. మా సైడ్ అనేది ఏంటి అని అంటే ఎక్కువగా అంటే నిశ్చితార్థం అనేది ఉండదండి. మామూలుగా వచ్చేసరికి అమ్మాయి అబ్బాయి పెళ్లి చూపులు అంటాం కదా, పెళ్లి చూపులు అనేది జరిగిన తర్వాత నిశ్చితార్థం అనేది చాలా అంటే చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. ఎందుకంటే కొంచెం తొందరగా అనేది ముహూర్తాలు అనేది చూసుకుంటారు అనమాట. ఒకేసారి వెళ్ళి ఏంటి అంటే ముహూర్తాలు అనేది పెట్టేసుకుంటారు. నిశ్చితార్థం అనేది చాలా అంటే చాలా తక్కువ మంది జరిపించుకుంటారు. అందుకోసం వచ్చేసరికి దీంట్లో వచ్చి ఉంగరం అనేది పంపిస్తారు. అలాగే ఇంకో నిశ్చితార్థం చీరని కూడా ఇంకోటి అనేది కూడా అయితే పంపిస్తారనమాట. ఈ ప్రధానం పంచేటప్పుడు ఏంది అని అంటే అందరూ అయితే చూస్తూ ఉంటారు ఏమేమి కడతారు ఏంది అని. ఎంత కట్టినా సరే మళ్ళీ ఇంకొక పెళ్ళి వచ్చేసరికి ఎవరో ఒకరు మర్చిపోతూనే ఉంటారనమాట. ఇవి కట్టేటివి కూడా అందరికీ చూపించి అయితే కడతా ఉంటారనమాట. ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటారని చెప్పి అందుకోసం ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళని అయితే దగ్గర పెట్టుకొని మరి అయితే అన్నీ అయితే కట్టిస్తూ ఉంటారు. ఇప్పుడైతే అన్నీ అయితే 9 ముడుపులు అనేది కూడా అయితే అన్నీ అయితే కట్టేస్తారు. అది అన్నీ చూపిస్తున్నారు కదా, ఒక్కొక్కటని లెక్కబెట్టి మరి అయితే చెప్తూ ఉంటారనమాట. ఈ ముడుపులు అయిపోగానే అమ్మాయికి సంబంధించినవన్నీ అయితే చూపిస్తారు మళ్ళీను. అంటే చీర, జాకెట్, మేకప్ సామాను, ఒక్కలు అవన్నీ అయితే కూడా అన్నీ అయితే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేసరికి అమ్మాయికి ఒక్కలు అనేటివి తీస్తూ ఉన్నారనమాట. ఇవి వచ్చేసరికి అమ్మాయి ఈ ఒక్కలు అనేటివి 1.5 కిలో ఒక్కలు, అలాగే వచ్చి ఒక 5 కొబ్బరి గిన్నెలు, ఖర్జూరం, ఎండు ఖర్జూరం అంటారు కదా, ఎండు ఖర్జూరం, అలాగే పసుపు కొమ్ములు అనేది వేసి పంపించాలి అమ్మాయి ఇంటికి. ఇవనేది అమ్మాయి అనేది ఆడికి వెళ్ళిన తర్వాత
3 దోసిళ్ళు అలా ఎత్తాలి. ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ అయితే అందరికీ చూపించి ఒక దాంట్లో అయితే పోస్తూ ఉంటారు. అలాగే వచ్చేసరికి అమ్మాయికి సంబంధించి మేకప్కి సంబంధించినట్టుగా అయితే అన్నీ అయితే చూపిస్తూ ఉన్నారు. చెప్పాను కదా మా సైడ్ నిశ్చితార్థం ఉండదు కదా అని, దానికి సంబంధించి అయితే ఇవన్నీ అయితే పంపిస్తారనమాట. గాజులు, సెంటు, అమ్మాయికి సంబంధించినట్టు అయితే అందరికీ చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కటి తీసి ఏమేమి తెచ్చారు ఏంటి అని ఇవన్నీ కూడా అయితే ప్యాకింగ్ చేసి అయితే పంపించేసేస్తారు. ఇందులో కూడా ఏమేమి తెచ్చారంటే గాజులు, చిలకం పౌడర్, ఫెయిర్ అండ్ లవ్లీ, సెంటు, అలాగే అద్దం, దువ్వెన, బొట్లు అలాంటివన్నీ అయితే తెచ్చారనమాట. ఇవన్నీ అయితే అందరికీ చూపించి మళ్ళీ అయితే దాంట్లో అయితే పెట్టేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నారు కదా, అందరికైతే చూపిస్తున్నారు. ఏమైనా తక్కువ ఏంది అని అయితే అడుగుతూ ఉండరు. ఏమైనా తక్కువైనా సరే మళ్ళీ అయితే అన్నీ అయితే వేస్తారు. ఇది వచ్చేసరికి అమ్మాయికి పెళ్లి చీర అనమాట. మాకు వచ్చేసరికి పెళ్లి చీర ఒకటే ఉంటుంది. మాకు ఈ చీరను వచ్చేసరికి ముత్తైదువులందరూ తాగుదురు రండి అయితే పిలుస్తూ ఉండరు. అందరూ అయితే వెళ్ళైతే తాగుతూ ఉండరు. మాకు వచ్చేసరికి పెళ్ళిలో ఈ చీరే కడతారనమాట. కొంతమందికి పసుపు చీర, తెల్ల చీర కడతారు కదా, మాకు అనేది అవన్నీ అంటే ఏం లేవు. పట్టు చీర మాత్రమే కడతారు పెళ్ళి మొత్తానికి. దానికోసం అనేసరికి ఈ పెళ్లి చీర కూడా అందరికి చూపిస్తున్నారు. పెళ్లి చీర అలాగే జాకెట్, అవి 2 కాకుండా ఇంకొక 3 జాకెట్లు అయితే పెట్టారనమాట. మొత్తంగా వచ్చి 5 అయితే పెట్టారు. ఇవి కూడా అందరికి చూపించి కవర్లు అనేది పెట్టేసి అమ్మాయి వాళ్ళకైతే పంపించాలి. ఇవి కాకుండా ఇంకో చీర నువ్వు చెప్పాను కదా నేను, నిశ్చితార్థపు చీర అని, అది కూడా అయితే చూపిస్తారు అందరికీ. ఆ చీర అలాగే జాకెట్ అనేది. ఇది వచ్చేసరికి పెళ్లి జాకెట్. ఈ పెళ్లి చీర మాత్రమే ఈ పసుపు కొట్లు అనేది కడతారనమాట. ఇంకో చీర అలాగే జాకెట్లు, లంగాలు అవి మాత్రం సపరేట్గా అయితే పంపిస్తారు. ఇవన్నీ అయితే దీంట్లో పెట్టి ఇంట్లో అయితే కట్టేస్తారు. అలాగే చాక్లెట్ ప్యాకెట్ కూడా వేస్తారు. అలాగే వచ్చేసరికి తమలపాకులు అనేది కూడా ఒక 5 అయితే తీసుకుంటారనమాట. అంటే 5 కట్లు అనేది తీసుకుంటారు. అలాగే 5 రకాల పళ్ళు, పూలు అనేది కూడా అయితే తీసుకెళ్తారనమాట. ఇప్పుడైతే ఇక్కడైతే చూపించట్లేదు. వాళ్ళు వెళ్తా నెల్లూరులో అయితే తీసుకుంటామని చెప్పినారు. నేను ఈ ప్రధానం అనేది ఎత్తుకొని ఒక 5 మంది అయితే కలుగుతారనమాట. వీళ్ళతో పాటు ఒక సాగలైన కూడా అనేది కంపల్సరీ ఉండాలా ఈ 5 మందిలో కలిసి. అలాగే నేను ఇంకొక చీర అని చెప్పాను కదా, ఆ చీర కూడా అయితే ఇంకో కవర్లు అయితే పెడతా ఉండారు. ఆ చీర, లంగాలు అన్నీ వేరే కవర్లు అయితే పెడతా ఉండారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ ఏంటంటే ఊరిని పంపించకూడదు అని చెప్పి స్వీటు, అలాగే ఇంట్లో ఏమైనా ఉంటే పళ్ళు అవి అయితే పెడతారనమాట. అందరికీ నోరు తీపి చేసి పంపించాలి అని చెప్పి అందరికైతే స్వీట్లు అవి కూడా అయితే పెడతారు. ఇంకేమన్నా మర్చిపోయినామా ఏంది అని అయితే అందరూ అయితే ఆలోచించుకుంటూ ఉండారనమాట. చూస్తున్నారు కదా, అందరూ అయితే ఎవరు హడావిల్లో వాళ్ళు అయితే ఉండరు. అలాగే కొన్ని తమలపాకులు ఉండేసరికి ఇవైతే ఒక 5 చుట్లకి అయితే కడతా ఉండారనమాట. నేను చెప్పాను కదా ఒక 5 మంది అయితే ఈ ప్రధానం తీసుకొని వెళ్తారు అని. వీళ్ళు వెళ్ళేసరికి ఏంటంటే అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా వడ, పప్పు, పాయసం అనేది చేస్తుండాలన్నమాట. వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళు దీపం అనేది పెట్టేస్తుంటారు. వెళ్ళిన తర్వాత దేవుడి రూమ్లో పీటలు అనేది వేసి ఈ ప్రధానం అనేది దేవుడి రూమ్లో పెట్టాలి. పెట్టిన తర్వాత వీళ్ళకి మర్యాదలు అనేది బాగా చేయాలన్నమాట. ప్రధానం ఎత్తుకెళ్ళిన వాళ్ళకి వీటిలో ఏ ఒక్కటి తక్కువైనా సరే అమ్మాయి వాళ్ళు అనేది అస్సలు ఒప్పుకోరు. ఒకప్పట్లో అసలు ఒప్పుకునేది లేదంట. ఇప్పుడైతే కొంచెం సర్దుకుంటున్నారు లేండి, ఏమైనా తక్కువ ఎక్కువైనా. అందుకనేది 1-4 మాటలు ఆలోచించుకో మరి పెడతా ఉండరు వస్తువులు ఏమేమి తక్కువ అయింది అని. మేము పంపించిన వాటిలో ఏది తక్కువైతే కాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఇప్పుడు చూసారా అందరికైతే కాఫీ అయితే ఇస్తూ ఉండరు. ఈయనైతే పర్టికులర్గా అయితే తెస్తూ ఉన్నారు. ఈ మామనే బాగా తీ అనేసరికి. అలాగే వచ్చిన వాళ్ళకి స్వీటు అవి కూడా అయితే పెడతా ఉన్నారనమాట. మాకైతే వారం రోజుల నుంచి వానలేను, కానీ ఈరోజే అనమాట వాన అనేది ఆగింది. ఎలాగో పెళ్ళికి కూడా వాన అనేది లేదు. పెళ్ళికి కూడా ఎక్కడ వాన వస్తుంది అనుకుంటున్నాం. వాన అయితే ఆగిందనమాట ఇంటికాడే పెళ్ళి పెట్టుకునేసరికి. ఇప్పుడు వచ్చేసరికి ఇవన్నీ అయితే మూట అనేది కడతా ఉండారు. ఒక 5 మంది అనేది కూర్చొని మూట అనేది కట్టాలి. ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దేవుడి రూమ్లో పీటలు అనేది వేసి పెడతారనమాట. ఆ పీటల కాడికి ఎత్తుకెళ్ళి దీని అనేది పెట్టాలి. ఒకరు తక్కువైందని చెప్పి మళ్ళీ అయితే పిలుస్తూ ఉన్నారు 5 మంది ఉండాలి అనేసరికి. దాన్ని అయితే దీన్ని కట్టిన తర్వాత అందరూ వచ్చి దీని అయితే తాగుతారనమాట. తాగితనం అనేది పెట్టుకుంటారు. పెట్టుకొని దేవుడి రూమ్లో అనేది పెట్టేస్తారు. ఇంకా పోయేటప్పుడు వచ్చి దండం పెట్టుకొని 5 మంది అనేది జైన్ ఎత్తుకొని బయలుదేరుతారనమాట. ఓకే అండి, ఇంకా అందరికీ బాయ్. మా సైడ్ ప్రధానం వచ్చేసరికి ఇలా అయితే కడతారు. అమ్మాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రధానం అనేది పంచే వీడియో అనేది కూడా తీద్దాం అనుకున్నాం, కానీ నేనైతే వెళ్ళలేదు. ఇంకెప్పుడైనా సరే మా ఊళ్ళో పెళ్ళి అమ్మాయికి ప్రధానం తెచ్చినప్పుడు ఎలా పంచుతారు ఏంటి అనేది అయితే వీడియో అయితే తీసి పెడతాను. ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మీ సైడ్ ఎలా చేస్తారు ఏంటి పద్ధతులు అనేది, మీ సైడ్ కూడా ఇట్లాంటి పద్ధతులు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది తప్పకుండా అయితే కామెంట్ అనేది చేయండి. అందరూ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. చూసారు కదా, ఫైనల్గా దేవుడి రూమ్లో అయితే పెట్టేశారు. ఇంకా బయలుదేరిపోయే ముందు అయితే ఇవన్నీ అయితే తీసుకుంటారనమాట. ఓకే, అందరికీ బాయ్.